హాయ్ హలో నమస్తే అండి. రాణా గ్లోబల్ ఇన్ఫో ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వచ్చేసి మనము క్లౌడ్ కిచెన్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాము. కొత్త బిజినెస్తో అయితే వచ్చారండి. క్లౌడ్ కిచెన్ లేదా డార్క్ కిచెన్ అని అంటారు. ఇప్పట్లో ట్రెండింగ్లో ఉన్న బిజినెస్ ఏంటంటే క్లౌడ్ కిచెన్. కొత్తగా ఎవరన్నా లో ఇన్వెస్ట్మెంట్తో కనుక మీరు ఏదైనా బిజినెస్ కనుక స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం మీకు క్లౌడ్ కిచెన్ అయితే బెస్ట్ ఆప్షన్ అయితే నేను చెప్తున్నాను. ముఖ్యంగా ఇది క్లౌడ్ కిచెన్ అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి, కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే అవగాహన అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి క్లౌడ్ కిచెన్ అనేది అసలు ఎక్కడ పెట్టాలి, అసలు ఎన్ని రకాల క్లౌడ్ కిచెన్స్ ఉంటాయి, అసలు ఇది ఎట్లా రన్ అవుతుంటాయి, దీంట్లో అసలు ఏ కేటగిరీ తీసుకొని మనం పెట్టాలి, అసలు ఎన్ని కేటగిరీస్ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ ఎట్లా, లైసెన్స్లు ఏం తీసుకోవాలా, తర్వాత స్టాఫ్ని ఎట్లా హైర్ చేసుకోవాలా, తర్వాత బ్రాండింగు, ప్యాకేజు, లైసెన్సు, ఇట్లా దీని గురించి అయితే మనము పూర్తిగా అయితే ఈ వీడియోలో అయితే చెప్పుకుందాం. అందరూ చూస్తున్నారు కానీ వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. లైక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని కొత్త బిజినెస్ ఐడియాల గురించి మీతో షేర్ చేసుకోవడానికి అయితే మాకు కూడా కొంచెం బూస్టప్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. రాణా గ్లోబల్ ఇన్ఫో. అయితే ఇక విషయానికి వస్తే క్లౌడ్ కిచెన్. ఈ క్లౌడ్ కిచెన్ అనేది ఏంటంటే ఇది అసలు ప్రజెంట్ ఉన్న దాంట్లో మంచి ట్రెండింగ్లో నడుస్తుంది ఈ బిజినెస్ అనేది. దీనివల్ల ఏంటంటే మనకు చాలా కాస్ట్ కంట్రోల్ అవుతుంది. తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి మనం నచ్చిన ఏరియాలో మనం నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు అనమాట. అసలు మెయిన్ దీని కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కువ పెట్టుబడి పెట్టి బిజినెస్ చేయటం వేరు. ఉన్న వనరుల్ని వాడుకుంటూ పబ్లిక్కి కావాల్సిన ఐటెంను మనము మన ద్వారా చేరవేయడం వల్ల మనం ఒక ప్రోడక్ట్ అనేది తయారు చేసి మనం ఒకళ్ళకి ఇవ్వడం వల్ల మనకు వచ్చే దాంతో బిజినెస్ అనమాట ఇది. దీనికి ఏంటంటే ఈ క్లౌడ్ కిచెన్కి ఒక రెస్టారెంట్ మోడల్కు ఒక డిఫరెన్స్ ఏంటంటే, ఒక రెస్టారెంట్ మోడల్ పెట్టాలంటే దానికి చాలా పెద్ద ఎఫెక్ట్ పెట్టాల్సి వస్తుంది. దానికి ఏంటంటే మంచి ఏరియా చూసుకోవాల్సి వస్తుంది. తర్వాత దానికి మంచి అట్మాస్ఫియర్ కావాలా, తర్వాత దానికి రెంట్లు, అడ్వాన్స్లు, తర్వాత టీమ్ కావాలి, తర్వాత చాలా సెటప్ ఉంటుంది అనమాట. ఏదైనా బిజినెస్ పెట్టిన తర్వాత అది సస్టైన్ కావాలంటే ఖచ్చితంగా 2-3 months అవుతుంది, ఒక్కోసారి 6 months అవుతుంది. ఖచ్చితంగా మీరు బిజినెస్ అయితే క్లిక్ అవ్వడానికి అయితే టైం పడుతుంది. ఆ టైం బట్టే లోపల కనుక మీరు ఇప్పుడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా ఒక్కోసారి కావచ్చు కాకపోవచ్చు అనమాట. అదే మీ క్లౌడ్ కిచెన్ అనుకోండి, ఇదంతా ఏముండదు అనమాట. డైరెక్ట్ ఒక చిన్న కిచెన్ తీసుకుంటారు. ఒక కిచెన్ కానీ లేకపోతే మంచి ఒక ఏరియాలో ఒక కిచెన్ తీసుకొని ఆ కిచెన్లో మనం కిచెన్ సెటప్ పెట్టుకొని లేకపోతే మనకున్న దాంట్లోనే చిన్నగా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అసలు ఇది స్టార్ట్ చేయాలంటే దీన్ని 2-3 మోడల్స్గా అయితే మనం చేసుకోవచ్చు. ప్రజెంట్ బేసిక్ లెవెల్ ఒకటి ఉంటుంది, తర్వాత లేదు ఇంకా ప్రొఫెషనల్గా కూడా చేసుకోవచ్చు. దీన్ని బేసిక్ మోడల్ చెప్తాను, తర్వాత ప్రొఫెషనల్గా కూడా చెప్తాను అనమాట. నేను గతంలో మనకు ఇది కిచెన్కు సంబంధించిన మన హోటల్స్, రెస్టారెంట్లు కూడా మనం గతంలో చేసిన అనుభవం ఉంది. కాబట్టి దాని గురించి అయితే మనం క్లుప్తంగా మనం అయితే చెప్పగలుగుతాం అనమాట. ఫస్ట్ బేసిక్ మోడల్ ఎట్లా ఉంటా అంటే, కేవలం మీ ఇంట్లో మీ కిచెన్ వాడుకొని లేకపోతే మీ ఇంట్లో ఉండి వాడుకొని ఏదో ఒక ఐటెం మనం కనుక చేసుకొని దాన్ని మనము చుట్టుపక్కల వాళ్ళకి కానీ లేకపోతే మనము ఒక వెబ్సైట్ కానీ లేకపోతే ఇన్స్టా రీల్స్ కానీ అట్లా కానీ ఏదైనా ప్రమోట్ చేసుకొని మనం ఉన్న పరిచయాలకు, మన ఫ్రెండ్స్కి కానీ, మన కొలీగ్స్ కానీ లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ మనము చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ ఇది బేసిక్ మోడల్. దీనికైతే పెద్ద ఖర్చు ఏమి ఉండదు. ఈ బేసిక్ మోడల్కి ఏంటంటే కనీసం ఒక 10,000-20,000 మన ఇన్వెంటరీ కానీ దానికి మనకు అవసరం ఉన్న వాటితోటే మనము చేసుకోవచ్చు. దీనికి చెఫ్ అట్లా హైర్ చేసుకుంటాం అనేది మన మీద డిపెండ్ ఉంటుంది. లేదు ఒక ప్రొఫెషనల్గా కనుక మనము క్లౌడ్ కిచెన్కి అయితే వెళ్ళాలనుకుంటే, ఒక ప్రొఫెషనల్గా వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దానికి అందరు 5,000, 10,000 అంటారు. కానీ అట్లా కాదు. కనీసం అంటే 1 lakh to 3 lakhs అయితే మనం కొంచెం ప్రాపర్గా చేసుకోవాలనుకుంటే, కొంచెం మంచి బిజినెస్ మోడల్ చేసుకోవాలనుకుంటే కనీసం మినిమం అంటే 50,000 నుంచి 1 lakh అయితే ఖచ్చితంగా కావాలి. దీనికి కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మనము ఏరియా సెటప్ అనేది ఖచ్చితంగా ఈ ఏరియాలో ఆన్లైన్ కనుక తెప్పించుకునే ఫెసిలిటీస్ ఉందా. మెయిన్ మెట్రో నగరాలు అయితేనే ఈ క్లౌడ్ కిచెన్ కాన్సెప్ట్ అయితే వర్కౌట్ అవుతుంది. అర్బన్ రూరల్ ఏరియాలో అయితే కొంచెం ఇది కొద్దిగా కష్టమే. కానీ సిటీలో ఉండి ఖాళీగా ఉండి చేసుకుంటా అనుకునే వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ ఆప్షన్ అనమాట. అయితే ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిందంటే మెయిన్ ఏరియా సెలెక్షన్ కరెక్ట్ ఉండాలి. ఏరియా సెలెక్షన్ ఏంటంటే ఖచ్చితంగా అపార్ట్మెంట్స్ కానీ అట్లా కానీ కొంచెం మీరు పెట్టే ఐటెం అక్కడ ఏరియాలో నడుస్తుంది అనేది మెయిన్ అయితే ముఖ్యంగా అయితే చూసుకోవాలా. చూసుకోకుండా పెడితే మాత్రం ఖచ్చితంగా క్లౌడ్ కిచెన్లో కూడా ఫెయిల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ మనం పెట్టుకున్న ఏరియాలో క్లౌడ్ కిచెన్స్ అనేది ఖచ్చితంగా సరౌండింగ్ అనేది ఏరియా ఉండాలి. ఏరియా ఉంటే అక్కడ మనకు ఖచ్చితంగా అయితే సక్సెస్ రేట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట.
తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనేది మనం పెట్టుకునే ఐటెం బట్టి దాన్ని బట్టి అయితే మనము తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి కావాల్సిన లైసెన్స్ లేదంటే ఫస్ట్ లైసెన్స్ ఒకటి తీసుకోవాల్సి వస్తుంది. అది వచ్చేసి మన ఫుడ్ ఆఫీసర్స్ ఉంటారు కదా, మనం నెట్లో కొట్టిన వస్తుంది, లేకపోతే మనం మీసేవ దగ్గరికి పోయి కనుక మనకు ఫస్ట్ లైసెన్స్ కావాలన్నా వస్తుంది. ట్రేడ్ లైసెన్స్ ఒకటి తీసుకోవాలా, దీనికి ఒక జిఎస్టీ తీసుకోవాలా. తర్వాత వచ్చేసి ఏంటంటే ఒకటి ఫారం అనమాట, మీరు ఏదైతే పేరు పెడుతున్నారో బ్రాండింగ్ అని అదైతే ఒకటి ఫారం రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. లేకపోతే మీరు మీసేవ దగ్గరికి వెళ్ళి అడిగినా ఎవరిని అడిగినా సరే వాళ్ళైతే మీకు చేస్తారు. దానికి పెద్ద ఖర్చు ఏమి ఉండదు. బిలో 5,000 లోపల అయితే మీకు ఇవన్నీ వచ్చేస్తాయి. మా అయితే ఇంకా అర్జెంట్ కావాలా, తొందరగా కావాలనుకుంటే కొంచెం ఏమన్నా అటు ఇటు నేను కూడా అప్రాక్సిమేట్లీ చెప్తున్నా, కన్ఫర్మ్ అయితే నేను చెప్పింది అయితే కాదండి. అట్లా మీరు ఫస్ట్ లైసెన్స్ తీసుకోవాలా, తర్వాత ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలా, తర్వాత జిఎస్టీ తీసుకోవాలా. ఈ ఖచ్చితంగా తీసుకొని ఫారం ఒక పేరు పెట్టాలి. పేరు పెట్టి ఒక లోగో డిజైన్ చేసి ప్రొఫెషనల్గా వెళ్ళాలనుకుంటే మీరు ఫ్రాంచైజ్ మోడల్ కానీ లేకపోతే ప్రొఫెషనల్గా వెళ్ళాలి, లేదంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరైతే ఇవైతే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఏ కేటగిరీలో అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ కేటగిరీది మీ లోగోతో పాటు మీ బ్రాండింగ్తో పాటు మీది ఒక మెనూ అయితే ఖచ్చితంగా తయారు చేయాల్సి ఉంటుంది. ఆ మెనూ ఖచ్చితంగా మీరు స్విగ్గీ కానీ జొమాటో కానీ ఇన్స్టాల్ చేసుకుంటే ఖచ్చితంగా మీరైతే ఇవి ఖచ్చితంగా మనం దాంట్లో అయితే మనం యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత ఈ ముఖ్యంగా మనం ఇది తీసుకోవాల్సి దీంతో పాటు ఇంకోటి ఏం అవసరం పడుతుంది అంటే మనకు ఒకటి బిల్ కొట్టే మిషన్ ఒకటి అవసరం పడుతుంది. లేకపోతే మాన్యువల్గా అయినా మీరు చేసుకోవచ్చు, లేదంటే చిన్న మిషన్ ఒకటి దొరుకుతుంది బిల్ తీసుకోవడానికి. మొబైల్కి మన యాప్ పెట్టుకొని మనం కొడితే బిల్లు వచ్చేస్తుంది అనమాట, అదొకటి. తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే ఇది ఎక్కడ పెట్టుకోవాలి, ఎట్లా అంటే ఇది ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు అండి. దీనికి పర్టికులర్గా అనేమి ఉండదు, మనకు అవైలబుల్ ఉన్నట్టుగా మనం ప్లేస్ చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అయితే మనము ఎక్కడ పెట్టుకోవాలనుకుంటే మనకు ఉన్న ఏరియా అయినా పర్లేదు, లేకపోతే ఎక్కడైనా ఒకటి కింద గ్రౌండ్ ఫ్లోర్లో కనుక సింగిల్ బెడ్రూమ్ కానీ డబుల్ బెడ్రూమ్ కానీ అట్లా ఏదైనా ఉంటే ఒక చిన్న హౌస్ లాంటిది ఇండివిజువల్ హౌస్ ఉన్నా సరే దాన్ని కూడా మనం క్లౌడ్ కిచెన్కి అయితే మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఫస్ట్ ఫ్లోర్ కానీ గ్రౌండ్ ఫ్లోర్ కానీ మ్యాక్సిమం ఏంటంటే కింద ఉంటేనే మనకు కొంచెం బెటర్ అనమాట. ఎందుకంటే రేపు పొద్దున పార్సల్ వాళ్ళు కానీ వచ్చి మనకు టేక్ అవే తీసుకోవడానికి కూడా మనకి ఈజీ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అయితే అట్లా ఉండదు. ఒక చాక్లెట్స్ కానీ అట్లాంటివి అట్లా పెట్టుకుంటే ఫస్ట్ ఫ్లోర్ అయినా ఇబ్బంది ఉండదు. లేదు మన రెడీ టు ఈట్ అనే కొన్ని అయితే వాటికైతే మనకు ఖచ్చితంగా గ్రౌండ్ ఫ్లోర్ ఉంటేనే మనకైతే దీనికి ఫెసిలిటీ ఉంటుంది. దాంతోపాటు మీరు క్లౌడ్ కిచెన్ ఏంటంటే ఓన్లీ డైనింగ్ పెట్టుకోవచ్చు, టేక్ అవే అంటే టేక్ అవే ఉంటుంది, మ్యాక్సిమం అయితే టేక్ అవే ఉంటుంది. లేదు మనకు ఉంటే చిన్న టేబుల్ పెట్టుకొని మనము డైనింగ్ కూడా పెట్టవచ్చు. కాకపోతే డైనింగ్ పెట్టాలి ఎందుకు అనుకుంటే ప్రజెంట్ ఓన్లీ టేక్ అవే అయితే కొంచెం పెట్టిన తర్వాత కొద్దిగా సస్టైన్ కావడానికి కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి డైనింగ్ కూడా పెడితే కొంచెం కనీసం ఎవరైనా రిపీట్ కస్టమర్లు ఎవరైనా మీకు ఫుడ్ కనుక నచ్చితే వాళ్ళు వచ్చి డైనింగ్ కూడా తినడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. మీకు డైనింగ్ కూడా కొంచెం కనీసం పెద్ద మొత్తం కాకుండా కనీసం ఒక 1 టేబుల్ 2 టేబుల్ కనుక మీరు అరేంజ్ చేయగలిగినా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి టేక్ అవే తీసుకోవడానికి కూడా కుదరదు. కొంతమంది ట్రై చేద్దామని కూడా వచ్చి చూసి కూడా ట్రై చేసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి డైనింగ్ కూడా పెట్టడం అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట. అసలు దీనికి పెట్టడానికి లైసెన్స్లు అయితే చెప్పుకున్నాం. ఫస్ట్ లైసెన్స్ తీసుకుంటాం, తర్వాత ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటాం, తర్వాత జిఎస్టీ తీసుకుంటాం. కాబట్టి తర్వాత ఫారం రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది అంటే అప్రాక్సిమేట్లీ మీరు పెట్టుకునే దానికి మీరు తీసుకునే బిల్డింగ్ కానీ ఒకటి 2 BHK కానీ 3 BHK కానీ 1 BHK కానీ అయితే సరిపోతుంది ప్రజెంట్ మీరు చేసేదాన్ని బట్టి. తర్వాత వాల్యూమ్ని చేసుకున్నప్పుడు అప్పుడు మీకు అవగాహన ఉంటుంది. తర్వాత ఏంటంటే మీకు మెయిన్ 2-3 హైర్ చేసుకుంటే వాళ్ళు ఉండడానికి ఫెసిలిటీస్ అవన్నీ మీరు చూసుకుంటే దానికైతే ఇబ్బంది ఉండదు. మినిమం వచ్చేసి అడ్వాన్స్ 2 months రెంట్ అయితే ఇవ్వాల్సి ఈ లేనిది అయితే మనకు రాదు, హైదరాబాద్లో అయితే ఇక్కడ రాదు. తర్వాత చెఫ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. చెఫ్ మీరు ఏ కేటగిరీకి అయితే తీసుకుంటున్నారో ఖచ్చితంగా ప్రొఫెషనల్ చెఫ్ ఉండాలా. చెఫ్ ద్వారా మీరు కూడా నేర్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎక్కువ రోజులు కూడా మనం వాళ్ళ మీద ఆధారపడలేము. మనము పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే చెఫ్ స్టార్టింగ్లో వర్క్ రాదు, ఈ ఫీల్డ్ రిలేటెడ్ ఉండి ప్యాషనేట్ ఉంటే వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు. ఈ ఫీల్డ్ కనుక లేదు అనుకుంటే వాళ్ళు ఏం చేయాలంటే షెఫ్ దగ్గర మనము ట్రైండ్ అయ్యి తొందరగా నేర్చుకునేటట్టు అయితే మీరైతే ఉండాలా. మీ మెనూ కూడా ఈజీగా ఒకవేళ వర్కర్ ఉన్నా లేకున్నా మీరు ఈజీగా చేసుకునే విధంగానే మీరు డిజైన్ అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అట్లా చేసుకోవడం వల్ల మీకు ఫ్యూచర్లో అయితే ఇబ్బంది అయితే ఉండదు. అట్లా మీరు దీనికి ఎవరిని పెట్టుకోవాలా, ప్రొఫెషనల్గా షెఫ్స్ ఎవరిని తీసుకోవాలంటే మీకు తెలిసిన హోటల్స్లో కానీ రెస్టారెంట్లో కానీ లేకపోతే మీ సరౌండింగ్లో ఎవరైనా ఉంటేనే మంచి కరెక్ట్ ఉంటేనే వాళ్ళతో అగ్రిమెంట్ కరెక్ట్గా చేసుకొని ఉంటేనే మీరు అట్లనే ఆల్టర్నేట్గా మీకు వాళ్ళకు రిప్లేస్ రాకపోయినా ఇంకో రిప్లేస్ ఇచ్చినట్టు మీకు మెయిన్
పెట్టిన కొత్తలో రన్ అవుతుంటుంది. రన్ అయిన తర్వాత ఒకసారి పీక్స్కి వెళ్ళిన స్టేజ్లో కనుక ఎవరైనా చెఫ్ కనుక మెయిన్ అతని మీద డిపెండ్ అయితే అతను కనుక వెళ్ళిపోతే మీకు తర్వాత ఇబ్బంది పడే ఆస్కారం అయితే దీంట్లో డిసెంట్రలైజ్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు అతను చూసుకున్న దాన్ని బట్టి విధానం బట్టి మీకు అతనైతే మీకు సర్వీస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదైతే క్లియర్గా మెయిన్. ఎందుకంటే ఒక క్లౌడ్ కిచెన్ మెయిన్ రోల్ ఏంటంటే అక్కడ ఉన్న చెఫ్దే ఉంటుంది. అతను చేసే ఫుడ్ క్వాలిటీ బట్టే మీకు వచ్చే ఆర్డర్లు కానీ ఏది కానీ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇదైతే ఖచ్చితంగా క్లౌడ్ కిచెన్ అయితే వచ్చేవాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. తర్వాత అసలు మనం క్లౌడ్ కిచెన్లో వచ్చేసి ఏమేమి ఐటమ్స్ తోటి మనం ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు, మాకు ఏం తెలియదు ఎట్లా మేము చేయొచ్చు, ఏ ఐటమ్స్ పెట్టుకోవచ్చు అంటే నేను ఒక 10 ఐటమ్స్ అయితే చెప్తాను. వాటి మీద అయితే మీరు ఆలోచన చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే బేకరీ ఐటమ్స్ అండి. బేకరీ ఐటమ్స్, పేస్ట్రీ, దాంట్లో బన్నులు, కేకులు, శాండ్విచ్లు ఇట్లా అన్నీ వస్తాయి. మీరు ఆ ఇండస్ట్రీ కూడా మీరు అయితే పెట్టుకోవచ్చు. దానికి తక్కువ ఖర్చుతోటే మీకు అవుతుంటుంది. మీకు అన్నీ రెడీమేడ్ దొరుకుతాయి కాబట్టి మీరు తర్వాత తీసుకొచ్చి మ్యాక్సిమం వాటిని చేసుకోవడం వల్ల మీకు మెనూ అనేది ఈజీగా ఉంటుంది. శాండ్విచ్లు, బర్గర్లు, తర్వాత కేకులు అట్లా పెట్టుకుంటే కనుక మీకు దానికి మన పేస్ట్రీ షెఫ్ అవసరం పడతారు. అతను మీకు ఒక 20 నుంచి 25,000 నుంచి వాళ్ళ ఉన్న వర్క్ బట్టి దాన్ని బట్టి అతని శాలరీలు అయితే ఉంటాయి. 50,000 అట్లా కూడా శాలరీస్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బిర్యానీస్ అంటే దమ్ బిర్యానీ అనేది హైదరాబాద్లో వచ్చేది చాలా హ్యూజ్ క్వాంటిటీ నడుస్తుంది. మీరేంటంటే మీరు ఏది చేసినా కానీ కొంచెం మీరు చేసింది కొంచెం యూనిక్ ఉండాలన్నమాట. మీరు పెట్టే క్లౌడ్ కిచెన్ యూనిక్ ఉండాలి. అందరి దగ్గర దొరుకుతున్నాయి, మా దగ్గర దొరుకుతాయి అట్లా కాకుండా కుండ బిర్యానీ అని అట్లా, లేకపోతే ఇట్లా రకరకాలుగా యూనిక్ దూపుడు బోతు బిర్యానీ అని ఇట్లా రకరకాల బిర్యానీస్ అయితే ఉన్నాయి. వాటి మీద అయితే మీరు ఖచ్చితంగా పలావ్స్ అని ఇట్లా మీరు ఏదైనా ఒక కేటగిరీలో ఈ కేటగిరీ కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి బేకరీ, సెకండ్ వచ్చేసి బిర్యానీస్ కానీ రైస్లు కానీ ఇది చూసుకోవచ్చు. మూడోది వచ్చేసి ఏంటంటే మీరు నార్త్ ఇండియన్ డిషెస్ కానీ, నార్త్ ఇండియన్ వాళ్ళు ఐటీ సాఫ్ట్వేర్ ఎక్కువ ఉన్న ఏరియా ఏంటంటే మాదాపూర్ అటు సైడ్ కనుక మీరు అనుకుంటే నార్త్ ఇండియన్ ఫుడ్ కూడా నడుస్తుంది. నాను బటర్, దానికి తందూరి రోటీస్ కానీ, రుమాలి రోటీస్ కానీ ఇట్లా రోటీస్ పెట్టి కర్రీస్ పెడితే కూడా అది కూడా మీకు నడుస్తుంటుంది. తర్వాత చైనీస్ అనమాట. చైనీస్లో కూడా చాలా రకాలు ఉంటాయి. చైనీస్ అంటే ఏదో మనం చూసిన చైనీస్ కాకుండా చాలా ప్రొఫెషనల్ కూడా ఉంటాయి. దీంట్లో ప్రొఫెషనల్ చెఫ్ ఉంటే చైనీస్ అని చాలా రకాల ఫుడ్ ఉంటుంది అనమాట. దీంట్లో చైనీస్లో కూడా మన సూప్స్ ఉంటాయి, హాట్ అండ్ సోర్ అని ఇట్లా చాలా రకాల సూప్స్ ఉంటాయి. తర్వాత కబాబ్స్ ఉంటాయి, తర్వాత మన మంచూరియాస్ ఇట్లా, తర్వాత ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్, హాకా నూడిల్స్ అని ఇట్లా రకరకాలు. దాంట్లో మీరు కొంచెం మంచి ప్రొఫెషనల్ చెఫ్ కనుక తీసుకుంటే చైనీస్లో కూడా మంచి స్కోప్ ఉంటుంది, మార్జిన్ కూడా బాగుంటుంది అనమాట. తర్వాత వచ్చేసి ఏంటంటే లో బడ్జెట్లో ఇంకోటి క్లౌడ్ కిచెన్ ఏం తీసుకోవచ్చు అనుకుంటే మిల్క్ షేక్స్ అనమాట. మిల్క్ షేక్స్ కనుక మీరు పెట్టుకున్నా మీకు బాటిల్ మంచి ప్యాకింగ్ తీసుకొని మిల్క్ షేక్స్ కనుక మీరు పెట్టుకున్నా కూడా మీకు తక్కువ బడ్జెట్లో మీకు అయిపోతుంటుంది. ఇంట్లో ఉండి మీరున్న కిచెన్ చేసుకోవాలంటే మీకు మిల్క్ షేక్స్ అయితే మీకున్న కిచెన్ అయితే సరిపోతుంది. లేదు కొంచెం మేము అవుట్ వచ్చి చేస్తున్నాం అంటే మీరు ఇంకా కొంచెం పెద్దగా ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సౌత్ ఇండియన్ ఫుడ్ అనమాట. సౌత్ ఇండియన్లో వచ్చేసి టిఫిన్స్ వస్తాయి. తర్వాత ఫుడ్డు మన పలావ్స్ అవన్నీ మనకు సౌత్ ఇండియన్లో అయితే వస్తాయి. తర్వాత ఓన్లీ కబాబ్స్ కూడా చేసుకోవచ్చు అండి. కబాబ్స్ ఏంటంటే దానికి కబాబ్ స్పెషలిస్ట్ ఒకళ్ళు ఉంటే సరిపోతుంది మీకు. ఆ కబాబ్స్ కూడా మీరు నడుస్తుంటాయి అనమాట. దాంట్లో కూడా మార్జిన్ బాగుంటుంది, దాంట్లో వర్క్ తక్కువ ఉంటుంది. ఒక 10 రకాలు కబాబ్స్ కనుక చేసుకుంటే ఒక ఫ్రిడ్జ్గా దానికి కావాల్సిన మెయిన్ అంటే ఒక ఫ్రిడ్జ్ కావాల్సి ఉంటుంది. మ్యారినేషన్ చేసిన ప్రొడక్ట్స్ అన్ని స్టోర్ చేయడానికి ఒక ఫ్రిడ్జ్ అవసరం పడుతుంది. ఆ ఫ్రిడ్జ్ ఉండి తర్వాత ఒకటి మన గ్రిల్లర్ ఉంటుంది కదా, గ్రిల్లర్ వచ్చేసి మనము తీసుకోవచ్చు. గ్రిల్ తీసుకొని మామూలుగా అయితే అంటే బొగ్గుల మీద కాలుస్తారు, లేదంటే కొంచెం ఇప్పుడు రెడీమేడ్గా కూడా వచ్చే గ్రిల్లర్స్ కూడా వచ్చేసినాయి. దాన్ని బట్టి కూడా మీరు అది కూడా ఒకసారి చూడొచ్చు. మ్యాక్సిమం అన్నీ ఉండేదానికంటే యూనిక్గా మీరు ఏదో ఒక కేటగిరీ తీసుకొని ఖచ్చితంగా అందులో వెళ్ళాలి. అన్నిటి మీకు చేతులు పెడితే అందరినీ షెఫ్లను మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది వన్ బై వన్ ఫస్ట్ ఒక కేటగిరీ తీసుకొని ఆ కేటగిరీ క్లిక్ అయిన తర్వాత వన్ బై వన్ మీరు అడిషనల్గా యాడ్ చేసుకుంటా పోతే మీకు బెటర్. కానీ ఒకటేసారి అన్నీ పెట్టుకుంటే అప్పుడు మీకు బటన్ అవుతుంది అనమాట. అందుకని మీరు ఏదే కేటగిరీలో మీరు ఈజీగా చేయగలుగుతారో ఆ కేటగిరీని ఎంచుకోమని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 8వ కేటగిరీ వచ్చేసి రాయలసీమ ఫుడ్ అనమాట. రాయలసీమ ఫుడ్ వచ్చేసి దీంట్లో ఏమొస్తాయంటే భక్షాలు వస్తాయి. భక్షాలు అంటే పోలేలు అంటారు తెలంగాణలో. పోలేలు, భక్షాలు, పూర్ణాలు, తర్వాత రాగి ముద్ద, తర్వాత నాటుకోడి చికెన్ అని అట్లా రాయలసీమ టేస్ట్ కొంచెం స్పైసీ టైప్లో ఉండి రాయలసీమ ఫుడ్ కూడా మీరు ఖచ్చితంగా
చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ దొరికే ఫుడ్ కంటే కూడా కొంచెం ఇక్కడ దొరకని ఫుడ్ దాంట్లో మీరు అక్కడ రాయలసీమ కనుక చెఫ్ కనుక తీసుకొచ్చి మీరు ఇక్కడ పెట్టగలిగితే అది కూడా మీరు చేసుకోవచ్చు. తర్వాత సీ ఫుడ్ అనమాట. సీ ఫుడ్ వచ్చేసి ఏంటంటే ఈ మధ్యలో చేపల పులుసు, చేపల ఇగురు, చేపల కుర్మా, ఇట్లా ఫిష్ ఫ్రై, తర్వాత ఇట్లా ఫిష్ ఆక్టికా, ఇట్లా రకరకాలు వస్తుంటాయి. ఆ ఫిష్ ఐటమ్ ఓన్లీ ఫిష్ ఫ్రాన్స్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఇప్పట్లో ట్రెండింగ్ యూట్యూబ్ కొడితే ట్రెండింగ్లో వస్తుంది ఏంటంటే నెక్స్ట్ పికల్స్ మన నాన్ వెజ్ పికల్స్ అండి. నాన్ వెజ్ పికల్స్ బిజినెస్ కూడా ఫ్యూజ్గా నడుస్తుంది. దీంట్లో కూడా మీకు మంచి స్కోప్ ఉంటుంది. దీంట్లో వచ్చి మీకు బెనిఫిట్ ఏంటంటే మంచిగా పిక్కలు పెట్టడం కనుక మీకు వస్తే ఒక దానికి చెఫ్ కూడా అవసరం లేదు. మామూలుగా మీకు చుట్టుపక్కల సరౌండింగ్లో ఎవరన్నా మంచిగా అటు భీమవరం సైడ్ కనుక ఎవరన్నా మీకు కనుక ఉంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కనుక మీరు ఒకళ్ళని హైర్ చేసుకొని వాళ్ళ ద్వారా కూర్చొని మీరు కూడా చేసుకుంటూ ఉంటే మీకు కూడా తక్కువ ఖర్చులో అయితే మీకు ఖచ్చితంగా ఇది కూడా మీకు వర్కౌట్ అవుతుంది అనమాట. పీకల్స్ దీంతో ఏంటంటే షెల్ఫ్ లైఫ్ కూడా బాగుంటుంది కాబట్టి పీకలు ఏంటంటే తొందరగా పాడవదు. మీరు పెట్టుకునే మొత్తం ఖచ్చితంగా 1 మంత్ 2 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు మీకు స్టోరేజ్ ఉంటుంది కాబట్టి మీకు ఫుడ్ వేస్టేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీరు ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు కూడా మీరు పీకల్స్లో కూడా మీరైతే రావచ్చు. అదే అంటే చెప్తున్నా కదండి, ఈ 10 మోడల్స్ అయితే చెప్పాను. ఒకటి వచ్చేసి బేకరీ, రెండవది బిర్యానీ, మూడోది వచ్చేసి మన నార్త్ ఇండియన్ కానీ లేకపోతే చైనీస్ కానీ, తర్వాత మిల్క్ షేక్స్ కానీ, లేకపోతే సౌత్ ఇండియన్ కబాబ్స్ కానీ, లేకపోతే రాయలసీమ అథెంటిక్ ఫుడ్ కానీ, లేకపోతే రాయలసీమ ఫుడ్, తర్వాత సీ ఫుడ్ కానీ, లేదంటే పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్ కానీ, లేకపోతే ఇంకోటి చాక్లెట్స్ కూడా పెద్ద ఖర్చు ఏమి ఉండదండి. రా మెటీరియల్ మనకు దొరుకుతుంటాయి, మా డిమార్ట్లో కానీ ఎక్కడెక్కడ దొరుకుతుంటాయి. తర్వాత దాని మోల్డ్స్ ఉంటాయి. మోల్డ్స్ మనం హీట్ చేసుకొని దాని పెద్ద ఈక్విప్మెంట్ ఏం అవసరం ఉండదు. కాకపోతే అది ఎట్లా చేయాలా డైట్స్ ఉంటాయి, అవి కలర్ కాంబినేషను అవి ఎట్లా మీకు ఇవైతే ఖచ్చితంగా మీరైతే ఈ 10 అయితే మీరు క్లౌడ్ కిచెన్లో అయితే మీరు ఖచ్చితంగా అయితే పెట్టుకోవచ్చు. వీటి గురించి అయితే మీరు చెప్పిన అనుకుంటున్నా. తర్వాత వచ్చేసి మీకు బిజినెస్ ఎట్లా రావాలనుకుంటే మీకు బిజినెస్ ఎట్లా వస్తా అంటే మీరు ఖచ్చితంగా మీరు పెట్టిన క్లౌడ్ కిచెన్ కోసం ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్ అనండి. అడ్వర్టైజ్మెంట్ లేదు మాత్రం ఏ బిజినెస్ ఈ రోజులలో నడిచే పొజిషన్లో అయితే లేదు. అడ్వర్టైజ్మెంట్ ఎట్లా అంటే ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ ఖచ్చితంగా మీరు ఈ 3 కనుక వాడితేనే మీరు లాంగ్ టర్మ్లో సస్టైన్ అయితే కాగలుగుతారు. ఈ 3 వాడకపోతే మాత్రం మీకు ఖచ్చితంగా మీ బిజినెస్ అనేది తొందరగా గ్రో అవడానికి కొద్దిగా లేట్ అవుతుంటారు అనమాట. ఖచ్చితంగా మీరు ఈ 3లో మీరు చేసిన ప్రతి రెసిపీ, మీరు పంపించే ప్రతి పార్సల్ కానీ మీరు ఖచ్చితంగా యూట్యూబ్లో కానీ వీడియో రూపంగా కానీ లేకపోతే మీరు ఏదైనా ఖచ్చితంగా అయితే సోషల్ మీడియా అయితే వాడుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా అయితే మీరు సోషల్ మీడియాలో లేరంటే మీ బ్రాండ్ అనేది తొందరగా కాదనమాట. అట్లా అని చెప్పేసి కాదని కాదు, మీ ఫుడ్ బాగుంటే రిపీట్ కస్టమర్ కూడా వస్తుంటారు. ఎంత వచ్చినా కూడా ఫస్ట్ మీ దగ్గర ఉన్నది బయట తెలియాలి కాబట్టి మీ కమ్యూనిటీలో కానీ మీ గ్రూప్స్లో కానీ వాట్సాప్ గ్రూప్స్లో కానీ లేకపోతే మీ దగ్గరలో ఉన్న అపార్ట్మెంట్ గ్రూప్లలో కానీ మీరు జాయిన్ అయ్యి ఖచ్చితంగా మీరు ఇలా పెట్టే స్పెషల్స్ ఏంటి, మీరు పెట్టే డిస్కౌంట్స్ ఏంటి, అట్లా ఏదైనా కూపన్ కానీ డిస్కౌంట్ కానీ అట్లా మీరు ఏమైనా అట్రాక్ట్గా ఏమైనా చేయగలిగితే కనుక ఖచ్చితంగా మీ బిజినెస్ అయితే తొందరగా గ్రో అవుతుంది అనమాట. తర్వాత స్విగ్గీ, జొమాటో ఖచ్చితంగా అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు కమిషన్ తీసుకున్నా కానీ తొందరగా మన ప్రోడక్ట్ తొందరగా బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకు స్విగ్గీ, జొమాటో కూడా ఉపయోగపడుతుంటుంది. తర్వాత క్లౌడ్ కిచెన్లో వచ్చేసి మీకు ఇంకొక ఉపయోగం ఏంటంటే దీంతోపాటు మీకు క్యాటరింగ్ కూడా వచ్చే అవకాశం ఉంటారన్నమాట. మీ ఫుడ్ కనుక నచ్చితే క్యాటరింగ్లో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే మనము అక్కడికి వెళ్ళి ప్రిపేర్ చేసి రావడం ఒక రకం ఉంటుంది. దానికి మీ దగ్గర టీం ఉంటే మీరు అది కూడా ఆర్డర్స్ తీసుకోవడానికి అయితే ఉంటుంది. లేదనుకుంటే మీ దగ్గరనే చేసి పంపించడం ఒక రకం అనమాట. అట్లా 2 రకాలుగా కూడా మీకు బిజినెస్ అయితే వచ్చే స్కోప్ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా స్విగ్గీ, జొమాటోను ఎంతవరకు మనం వాళ్ళ మీద బేస్ అయినా కూడా మనకు దీనికి వస్తుంటుంది అనమాట. అంతేగాని వాళ్ళకు మంచి ఫుడ్ కావాలా, ఇన్ టైంలో కావాలా, చూడటానికి బాగుండాలా, టేస్ట్ బాగుండాలా, ప్రైస్ తక్కువ ఉండాలా. ఈ క్లౌడ్ కిచెన్ ఏంటంటే మెయిన్ రేట్ కూడా మనకు పెట్టుబడి తక్కువ ఉంటుంది కాబట్టి రేట్ కూడా మనం మార్జిన్ తక్కువ చూసుకొని ఫస్ట్ మనము మార్కెట్లోకి వెళ్ళాలనుకుంటే రేట్ తక్కువ ఉండాలా, క్వాలిటీ బాగుండి టేస్ట్ బాగుంటే ఖచ్చితంగా మనం క్లిక్ అయ్యడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనము కంపెనీ ఆర్డర్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. కంపెనీ ఆర్డర్స్ ఎట్లా వస్తుంటాయి అంటే మన ఫుడ్ కనుక నచ్చితే ఏదో చుట్టుపక్కల ఏ కంపెనీ, ఏ సాఫ్ట్వేర్ కంపెనీ కనుక ఏదో
లేకపోతే ఎవరైనా కంపెనీ వాళ్ళు కూడా మనకు ఆర్డర్స్ ఇవ్వచ్చు. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి ఇవ్వడం వల్ల మనకేంటంటే వాళ్ళ పేమెంట్స్ ఎట్లుంటాయంటే మంత్లీ పేమెంట్స్ ఉంటాయన్నమాట. మంత్లీ పేమెంట్స్ ఎట్లుంటాయంటే ఫస్ట్ నుంచి 30 వరకు జరిగిన మొత్తం మనం క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మన ఫుడ్ నచ్చి వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారు. దాని బిల్ వచ్చేసి నెక్స్ట్ 15కి అట్లా వస్తుందన్నమాట. అంటే 45 డేస్. ఫస్ట్ నెల మాత్రం కొంచెం మనకి ఇబ్బంది ఉంటుంది కొత్త వచ్చే వాళ్ళకు. ఒకవేళ మీరు కనుక అట్లాంటి ఆర్డర్లు కనుక పట్టుకోగలిగితే మీకు అట్లా 2-3 కంపెనీలు కనుక మీకు దొరికితే ఈజీగా అయితే మీది ఖచ్చితంగా సర్వైవల్ అవుతుంది అనమాట. తర్వాత వచ్చేసి ఏంటంటే మీకు బల్క్ ఆర్డర్స్ కూడా వస్తుంటాయి అనమాట. మ్యారేజ్ ఆర్డర్స్ కానీ బల్క్ ఆర్డర్స్ కానీ లేదంటే అట్లా. ఒకవేళ మీరు కనుక సరిగ్గా చేసుకుంటే మీ ఫుడ్ బాగుండి మీది కనుక మార్కెట్లో కనుక మంచిగా మీరు అడ్వర్టైజ్మెంట్ కానీ కనుక చేసుకుంటే ఫ్రాంచైజ్ మోడల్కి వస్తే వాళ్ళకు కూడా మీరు టీమును మళ్ళీ వాళ్ళకి నేర్పించి వాళ్ళకి అట్లా చేసుకుంటే కూడా మీకు ఖచ్చితంగా అయితే ఈ క్లౌడ్ కిచెన్ అనేది ఈ బిజినెస్ అయితే వర్కౌట్ అవుతుంది. మ్యాక్సిమం అయితే అన్ని విషయాలు అయితే కవర్ చేసినాం. మీకు ఇంకా దీంట్లో ఇంకేమైనా డౌట్ కనుక ఉండి లేదు సార్ మేము కొత్తగా క్లౌడ్ కిచెన్లోకి వస్తున్నాం ఇంత చెప్పిన తర్వాత కూడా మేము ఇంకా పెట్టాలనుకుంటే మీకు ఏమైనా గైడెన్స్ కావాలని ఏదైనా కావాలనుకుంటే మాకైతే కాంటాక్ట్ కావచ్చు. మేము మీకు క్లౌడ్ కిచెన్ పెట్టడానికి మేమైతే సహాయం చేస్తాము. దానికి సర్టన్ ఫీజు ఉంటుంది. దాంట్లో మేము చేసేది ఏంటంటే మీకు షెఫ్స్ను ప్రొవైడ్ చేస్తాము. తర్వాత సెటప్ ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో అక్కడ వచ్చేసి మేము చూసి అక్కడ మీకు సెటప్ అనేది సెట్ చేయగలుగుతాము. షెఫ్స్ను చేస్తాము. తర్వాత మీకు ఫుడ్ లైసెన్స్ కానీ తర్వాత జిఎస్టీ కానీ తర్వాత మీ ఫారం రిజిస్ట్రేషన్ కానీ తర్వాత మీ కంపెనీ లోగో డిజైన్ చేపిస్తాము. తర్వాత మీకు వచ్చేసి మీకు ఏమేమి ప్రొడక్ట్స్ అవసరం పడతాయి, మీకు ఏ కేటగిరీలోకి వెళ్తారో మీతో మాట్లాడిన తర్వాత మీరు ఏ కేటగిరీ సూటబుల్ అవుతారో ఆ కేటగిరీలో అయితే మేము అయితే సజెస్ట్ అయితే చేయగలుగుతాము. లేదు మేము చేసుకోవాలంటే మీరేం చేసుకోవచ్చు. లేదంటే మీకు ఏదైనా డౌట్లు ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కింద నా నెంబర్ ఇస్తాను. కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కనుక మీరు కాల్ చేస్తే ఖచ్చితంగా నేనైతే మీకైతే రిప్లై ఇస్తానన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇలా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు కావాల్సిన బిజినెస్ కంటెంట్ రెగ్యులర్గా మీకు నాకైతే ఎన్ని దాంట్లో కనుక నాలెడ్జ్ ఉందో ప్రతి ఒక్కటి మీకు చెప్తుంటాను. మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఈ క్లౌడ్ కిచెన్లో కానీ డార్క్ కిచెన్ కానీ ఏ చిన్న డౌట్ ఉన్నా సరే కొత్తగా ఎవరన్నా వచ్చి యువత కానీ లేకపోతే ఎవరన్నా ఖాళీగా ఉండి మాకు వర్క్ లేదనుకుని ఎవరన్నా కనుక మీరు ఉంటే ఖచ్చితంగా మీకు నేను ఖచ్చితంగా మీ కాల్కు రిప్లై ఇస్తాను. నేను సజెస్ట్ చేస్తాను. ఖచ్చితంగా మీరు గ్రో అవ్వాలి, మీతో పాటు అందరం కలిసి గ్రో కావాలి. నేను గ్రో కావాలి, నా ఛానల్ గ్రో కావాలి, నాతో పాటు మీరు కూడా గ్రో కావాలి. మీరు ఇలాంటి వీడియో చూసి చూడటం కాకుండా ఇంకా నలుగురికి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా కనీసం ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఖచ్చితంగా ఏం తెలియదు దానికన్నా కొంచెం ఒక క్లారిటీ వస్తే దాన్ని బట్టి ఎట్లా చేసుకోవాలనేది కనీసం ఒక అవగాహన అయితే వస్తుంది అనమాట. ఖచ్చితంగా దీంతోపాటు మీరు క్లౌడ్ కిచెన్తో వచ్చేది ఏంటంటే మెయిన్ దీని మోటో ఏంటంటే కాస్ట్ కంట్రోల్ అవుతుంది. ఏ ఐటమ్ కావాలో దానికే ఇన్వెస్ట్మెంట్ పెడతాము. దానికి ఏంటంటే వర్కర్లు అవసరం ఉండదు. మెయిన్ ఒకరు ఇద్దరు ముగ్గురితో మేనేజ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఏదైనా జాబ్ చేసుకుంటే కూడా ఫస్ట్ ఒక సిస్టమ్ సెటప్ చేసుకుంటే తర్వాత మీకు ఇది మీకు ప్యాసివ్ ఇన్కమ్ లాగా కూడా మీకు ఖచ్చితంగా నడుస్తుంది. ప్రతి ఒక్కరు దీనికి చేసుకోవచ్చు. మీరు పెట్టుకునే ప్రొడక్ట్స్ బట్టి దాన్ని బట్టి ఇదేం పెద్ద బ్రహ్మ విద్యం కాదు. కాకపోతే ప్యాషన్ ఉండాలా. పెట్టంగానే మీకు పెట్టిన నెలకే 2 నెలలకే సక్సెస్ అనేది ఏది రాదు. అట్లయితే 100 బిజినెస్లు సక్సెస్ అయితే పేషెన్స్ కావాలి. మీకు కనుక పేషెన్స్ ఉండి ఖచ్చితంగా మేము సక్సెస్ అయితే నేను ఖచ్చితంగా నేను ఫుడ్ మీద ప్యాషన్ ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీంట్లోకి అయితే రావచ్చండి. ఈ వీడియో కనుక మీకు ఖచ్చితంగా నచ్చితే ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.